సో, పుట్టిన పిల్లల్లో అంటే పేరెంట్స్‌ని కౌన్సెలింగ్ చేసి హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. బట్ కొంతమంది పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ అంటేనే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి పిల్లలకి సర్జరీకి ఎలా కన్విన్స్ చేస్తారు? సో, ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. ఇప్పుడు అప్ టు 3-4 ఇయర్స్ పిల్లలు మోస్ట్‌లీ వాళ్ళకు మనం పెద్దగా చెప్పినా పెద్దగా వాళ్ళకు అర్థం కాదు. అర్థం కాదు. సో, వాళ్ళకు మనం వి టెల్ ఎ డిఫరెంట్ స్టోరీ. వెన్ వి టేక్ దెమ్ టు థియేటర్ వి టెల్ దెమ్ మూవీకెళ్తున్నామనో, ఫోటో దిగుతున్నామనో, ఏముండదనో అలా చెప్పడం. సో, వి ట్రై టు కన్విన్స్ దెమ్ బై యూజింగ్ ఎ స్టోరీ. ఈ కాలం పిల్లలు కష్టం లేదు. కాదంటారా? కష్టమే బట్ వి ట్రై టు డూ థట్. అనకూడదు గానీ పొట్టలోనే అన్నీ తెలుసుకొని పుట్టేస్తారు. లేదంటే ఇంకా వేరే పిల్లలుంటారు. సర్జరీ అండర్‌గో అయిన పిల్లలుంటారు. వాళ్ళని చూయించి విల్ షో దెమ్ హౌ హ్యాపీ దే ఆర్ అండ్ ఆల్ థట్. ఇంకొద్దిగా పెద్ద పిల్లలు అబోవ్ 5 ఇయర్స్ దే అండర్‌స్టాండ్. యాహ్! సో, వాళ్ళకి మనం కొద్దిగా కన్విన్సింగ్‌గా చెప్తే వాళ్ళకి విషయం అర్థం అవుతుంది. ఆ ఫియర్ అండ్ యాంక్సైటీ యాహ్! వచ్చేస్తాయి. యాహ్! అంటే మన పిల్లలు అర్థం చేసుకోరేమో అనుకుంటాం. కానీ మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే డెఫినిట్‌గా అబోవ్ 5 ఇయర్స్ దే అండర్‌స్టాండ్. మనకు 10 ఇయర్స్ ఆ పిల్లలైతే ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. సో, ఇట్ ఈస్ అబౌట్ కౌన్సెలింగ్ అండ్ అంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా పేరెంట్స్‌ని కూడా మనం ఆ టీమ్‌లో చేర్చుకొని వాళ్ళతో పాటు కౌన్సెలింగ్ చేసినప్పుడు దట్ విల్ గివ్ దెమ్ దట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఆల్ దట్.